హలో అండి, నమస్తే. నేను మీ రాశి. అందరూ ఎలా ఉన్నారు? ఖచ్చితంగా అందరం బాగుంటాం. ఆ, ఏదో ఒకటి మాట్లాడేయాలి, మైక్ దొరికితే ఏమన్నా మాట్లాడొచ్చు అని కాదు కానీ అండి, ఐ జస్ట్ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ ఆల్సో ఒక ఇష్యూ జరుగుతుంది. శివాజీ గారు ఏదో వాజ్ టాకింగ్ అబౌట్ సంథింగ్, అండ్ శివాజీ గారు మాట్లాడింది 100% తప్పనైతే నేను అనను. బట్ పర్టికులర్ గా కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పారు ఆయన. అది ఇట్ ఇస్ నాట్ రైట్, హీరోయిన్స్ గురించి అని కాదు కానీ. అండ్ ఆల్సో ఆయన హీ ఫెల్ట్ సో బ్యాడ్ అబౌట్ హిమ్సెల్ఫ్ దట్ అనుకోకుండా 2-3 పదాలు ఆయన అబ్యూజ్ గా మాట్లాడడం జరిగింది. అండ్ ఆల్సో హీ సెడ్ సారీ. ఐ న్యూ హిమ్ యాజ్ అ పర్సన్ పర్సనలీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ శివాజీ గారి గురించి కాదు కానీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ మీ దట్ వాట్ ఐ హ్యావ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అనవసరంగా, అక్కర్లేకుండా. సో ఒక 4 years బ్యాక్ 3 years బ్యాక్ మా హస్బెండ్ ఒక క్లిప్పింగ్ చూపించారు, ఒక షో, ఒక ఛానల్లో. మీ అందరికి తెలుసు, మీరు రెగ్యులర్ గా చూస్తుంటారు. జడ్జెస్ కూడా మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే అందరూ. సో అందులో నాకు ఒక కాల్ వచ్చింది. అక్కడి నుంచి కాల్ వచ్చి, ఇలాగ ప్రేస్ రావి సీక్వెల్ స్కిట్ చేద్దాం అనుకుంటున్నాను మేడం, మీరు చేయాలి అని అడిగారు. నేను చెప్పాను, కొన్ని ఎపిక్స్ ని మనం టచ్ చేయకూడదు. ఐ మీన్ కొన్ని ఇప్పుడు సావిత్రి అమ్మ లెజెండ్ అలాగా ప్రతి ఆర్టిస్ట్ కి ఒక మూవీ ఉంటుంది. సో నాకు కొన్ని మూవీస్ లో ప్రేస్ రావి మీ అందరికి చాలా ఫేవరెట్. ఇప్పటికి కూడా చిన్నపిల్లలందరూ కూడా నన్ను గుర్తుపడుతున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రేస్ రావి. రెగ్యులర్ గా వస్తుంది కాబట్టి ఛానల్స్ లో.